పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డిదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షంలాగే. ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, అలాగే బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది, వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసింది. అది మంచి ఇది. దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు. పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావం చూపేది ఎంతో ఎంటర్ కావట్లా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి అయితే డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన వాటిలో ఎక్కడ ఇది పెట్టట్లా, అంతగా గౌరవిస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఎక్కడ దాంట్లో దాపరికం లేదు. టెక్నికల్గా ఆయన అదేదైనా సిగ్నేచర్స్ ఉంటే చేస్తే చేసిన అవసరమైనవి అడ్మినిస్ట్రేషన్ రొటీన్గా జరగడానికి, కానీ ఈ నిర్ణయాలు ఇవ్వట్లా, అధికార యంత్రాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయట్లా. అది ఆయన నేచరు కాదు. చేసినట్టు ఒక్క ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు బయట అక్కడ రాలా. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా, వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతారనే మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే. ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలో ఉన్న అది విజృంభించి రాసేవాళ్ళు. కథలు రాస్తున్నారు ఈ అధికారులు, అధికార పార్టీకి దాసోహం అంటున్నారు, ఏమైనా రాస్తున్నారు. సరే, అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు.
ఇంకా 19లో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగం వేశాడు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి సీఈఓ మీద ఎట్లా దౌర్జన్యం చేశారు అందరూ కూడా గమనించారు. అలాంటి వాటిని వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేయదు. తాను దానిలో ఎందుకంటే ఎన్నికలు సజావు జరగడం అనేది మా ఇంట్రెస్ట్, మాకు ప్రయోజనం కలిగించేది. సజావుగా జరగకపోతే మాకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది. అందుకే నిన్న మీరు గమనిస్తే కూడా ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి, పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీడీపీ గూండాలు అరాచక శక్తులు వీళ్ళు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతాన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా బడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం, అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడము. సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి, మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు. కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేయడం అనేది సూసైడ్లో మాకు తెలుసు. కాబట్టి ప్రాక్టికల్గా కూడా చెయ్యం. కాబట్టి అది జరగలే. మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే, ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రిగ్గింగ్లకు పాల్పడవచ్చు, లేదా మాకు వచ్చే ఓట్లను అడ్డుకొట్టుకోవచ్చని టీడీపీ చాలా చోట్ల చేసింది. ఆ వార్తలు కూడా మీరందరూ చూశారు. ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ ఈరోజే మా నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు. ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి. వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? ఎంత హడావుడిగా, అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం. పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేవు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన ఆమె. అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఒక రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు. ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు. పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లు ఉన్నాయో లేదు, జస్ట్ టీడీపీ వరుసగా 2-3 కంప్లైంట్లు పడేస్తుంది, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. ఆఖరుకు నంద్యాల ఎస్పీ నాకు రేపు పోలింగ్ అనగా అప్పుడేదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు. అప్పుడు అతన్ని అక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుందని అంటే దానికి ఆయనకు ఛార్జ్ మేమో ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు. హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా, ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి
ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్టాంచ్ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు, ఆయన కింద పనిచేసేవాడు. సుజనా చౌదరి అంటే ఎవడు అందరికీ తెలుసు, టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన. ఇప్పుడు వెస్ట్లో పోటీ చేస్తున్నాడు. పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నర్, ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు. అది అందరికీ తెలిసిందే. ఈ విషయం కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ అబ్జర్వర్ దృష్టికి కూడా ఇది పలానా ఆయన అని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తగా జరిగినవన్నీ టీడీపీ ఆఫీసులో తయారైన అప్పుడు నిమ్మగడ్డ రమేష్ను పెట్టుకున్నట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో, ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్నీ కూడా పోలీస్ అబ్జర్వర్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీసు వయ్యా ఆ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి డిపార్ట్మెంట్కు రావడం, కొన్ని డైరెక్టే రిటర్న్ చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్గా చెప్తూ వచ్చాం తప్ప, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఈజ్ సపోజ్ టు యాక్ట్ ఇంపార్షియలీ, ప్లస్ దాని పర్పసే దానికోసం, ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా. ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనుకుంటారు. ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ అంటే ఇదిగా ఉంది. టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది. మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా చూడండి, ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల్లో దాదాపు 50%, 60% దాకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తే 90% పైన కంప్లీట్ అయిపోతారు. డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా? జరుగుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ అంతే. ఇంకా అందరినీ మార్చేస్తే వాట్ ఇస్ ద గ్యారంటీ? నువ్వు నిష్పాక్షికమైన తెస్తున్నావు, నిన్నెట్లా నమ్మాలి? నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఆ వెళ్ళిన వాళ్ళకు అవగాహన ఉందో లేదో చూసుకోవాలిగా. అసలు అది కూడా ఏం కనపడలా. దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది. మీరు గమనిస్తే ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో, ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైనవి. బదిలీ చేసిన వాటి దగ్గరే అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఎక్కడైతే ఇవి అయినాయో, పల్నాడు జిల్లా ముఖ్యంగా, ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి. నిన్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలంతా 100 మంది చేస్తుంటే ఓ 20 మంది పోలీసుల పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. ఇక్కడ మా శాసనసభ్యుడు విప్పు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన భార్య మీద అటాక్ జరిగింది, కొడుకు తీవ్రంగా కొట్టారు. చంద్రగిరి అభ్యర్థి మీద అటాక్ జరిగింది, కారు తగలబెట్టారు. తర్వాత జరిగిన దానికి సంబంధించి మరుసటి రోజు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాని మీద విపరీతమైన చూస్తున్నారు. దీనికి అసలు రెస్పాన్స్ లేదు. ఇంకా హౌస్ అరెస్ట్ చాలా క్యాజువల్. నరసరావుపేట ఆయన ఎమ్మెల్యేను ఆ రోజు ఎన్నికల జరపడం ముందు ఈయన వేశారు. తర్వాత అటువైపు అన్యాయం కదా అంటే 2-3 గంటల తర్వాత అతన్ని రిస్ట్రైన్ చేసినట్టున్నారు అవతల టీడీపీ అభ్యర్థిని. మాకు మంత్రి, సీనియర్ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ చేస్తారు, సార్ ఎందుకో నన్ను ఇంట్లోంచి రావద్దన్నారు పోలింగ్ డే. ఎట్లా ఆపుతారో ఇదంటే మళ్ళీ ఆలేదు మేము అనుకోలే అని చెప్పడం, 1 hour 2 hours ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం. సేమ్ కేసు విత్ కాసు మహేష్ రెడ్డి గురజాలలో మరీ అన్యాయం. బీసీలు ఎక్కడ చిన్న టెంపుల్లో తలదాల్చుకున్నారు, వాళ్ళ మీద అటాక్ పోతుంటే వెళ్ళిపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరే రిపోర్ట్ చేశారు, మీడియానే రిపోర్ట్ చేసింది, వస్తున్నాయి వీటిలో. సో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం లేక పరిపాలన పోయినప్పటి నుంచి, అలాగే పోలీస్ అబ్జర్వర్గా వ్యక్తి రిటైర్డ్ అధికారి రావడం, రిటైర్డ్ అధికారిని వేయడమే రేర్గా అరుదుగా జరిగేది. అతను వచ్చి ఇక్కడ కూర్చొని టీడీపీకి తనకు మధ్య రాయబారం లేసి లేదా మెసేజ్ తీసుకొచ్చే ఒక మాజీ ఐపీఎస్తో కూర్చొని డెసిషన్లు తీసుకోవడం, డైరెక్ట్ థ్రెటనింగ్ ఇచ్చేయడం. సాక్షాత్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే
164 స్టేట్మెంట్ తీసుకోమని ఇతను ఇన్సిస్ట్ చేయడం ఏంటి పోలీసులకు? విచిత్రమైన పరిస్థితి అది. నువ్వు రెఫరీ అనేవాడు, మధ్యలో బ్యాలెన్స్ చేసేవాడు, చూస్తూ జరుగుతున్న దాంట్లో తప్పనిసరి అయితే తప్ప జోక్యం చేసుకోకూడదనేది బేసిక్. ఎవరిని అడిగినా చెప్తారు, కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా. ఈసీదే ఆ రోల్. ఇప్పుడు ఇందులో అధికారాలను ట్రాన్స్ఫర్ చేయడం గురించి వాళ్ళకు ఈసీకి అధికారం లేదని ఎవరైనా అట్లా ఖచ్చితంగా ఉంది. అయితే ప్రాపర్ దాంట్లో స్క్రూటినీ చేసి సిచ్యువేషన్ గమనించి తప్పనిసరి అయిన పరిస్థితిలో చేయడం. చేసిన తర్వాత ఆ గ్యాప్ అయితే సమర్థులైన అధికారితో ఫిల్ చేస్తేనే కదా దానికి పర్పస్ సర్వ్ చేయదు. దాని ఇంకా పరిస్థితి దారుణంగా తయారయ్యేట్టు చేస్తే మరి ఆ ఫెయిల్యూర్ ఈసీది కదా. పల్నాడులో గొడవలకు ఈసీని కాక తప్పటాలి. సపోజ్ ముందు అధికారం ఉంటే అప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి ఇదిగా పనిచేసే అధికారం ఉన్నాడు, సన్నిహితంగా ఉండేవాడు అని ఎవరన్నా ఆరోపణ చేయడానికి. మా స్ట్రైట్ క్వశ్చన్, మీరే వీళ్ళు పనికిరారని చెప్పి తీశారు. మరి వచ్చినప్పుడు ఎఫిషియెంట్ కంట్రోల్ చేయాలిగా, ఎఫిషియెంట్గా చేయలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్? మరి ఎలక్షన్ కమిషన్ది కాదా? ఎవరు కేవలం అధికారం ఒకటి ఎంజాయ్ చేయడానికే అన్లిమిటెడ్ అధికారం ఎన్నికల కమిషన్ ఉందనుకుంటే ఎట్లా? ఇంకా మిగిలిన వాటి లేకపోతే పాయింట్అవుట్ చేశాము ఆల్రెడీ. ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి అంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? వేరే స్టేట్స్లో ఎక్కడా లేనిది ఈ స్టేట్లో మాత్రమే మనం ప్రయోజనాలకు సంబంధించి బెనిఫిట్స్ కిందికి పోవాల్సినవి రొటీన్గా పోయేవి 5 ఏళ్ల నుంచి ఆపడమే కాకుండా ఎవరో బెనిఫిషరీస్ కోర్టుకు వెళ్ళి కోర్టు లేదు దీనికి సరైన ఇది లేదని చెప్పి ఈసీ టైం ఇస్తే మళ్ళీ అప్పుడు ఎక్కడ చేస్తారో గవర్నమెంట్ అని చెప్పి క్లారిఫికేషన్ల పేరిట కాలయాపన చేయించి అది కూడా ఆ విండో క్లోజ్ అయ్యేట్టు చేయడం అనేది ఈజ్ ఇట్? ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండి అధికార పార్టీ దుర్వినియోగం చేసుకోకుండా అధికారం చూడడంతో పాటు వేరే శక్తులు ఏమన్నా తన మీద పనిచేసి తద్వారా నష్టం జరిగే ఇది రాకుండా చూడాల్సిన ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక దీనికి సంబంధించిన వరకు అది ఓపెన్ గా బ్లాటెంట్ గా వాళ్ళు ఇచ్చే సలహాలు మాత్రము, సూచనలు మాత్రము లేదా ఆదేశాలు మాత్రమే తీసుకుని వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యాన్ని నేరుగా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం కాదా? పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అసహజమైనవే. ఇవేవి న్యాచురల్ గా జరిగే గొడవలు కాదు. ఈరోజు వన్ సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి. కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటికీ ఇట్లే అయిపోతే ఇంకా 4th వరకు ఎలక్షన్ కమిషన్దే దీని మీద అధికారం వాళ్ళ పర్వ్యూలోని వాళ్ళ పర్యవేక్షణలోని రాష్ట్రం నడిస్తే ఇట్లే కంటిన్యూ అయితే ఎవరు ఆన్సరబుల్? వాళ్ళేమో ఎవరికి ఆన్సరబుల్ కాదు ఎన్నికల కమిషన్. ఎందుకంటే దే ఆర్ పవర్స్ అన్లిమిటెడ్. కోర్టు కూడా ఒక దీనికి మించిపోలేదు. మరి తప్పు కాదా? ఇది ప్రమాద సూచన కాదా? ప్రమాదకరమైన పరిస్థితికి దారి కదా? ఇప్పటికైనా ఈ విషయం గమనించి తక్షణం మా వాళ్ళు అడిగారు పోలీస్ అబ్జర్వర్ను మార్చాలి. వాటెవర్ ఇన్నాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఒకసారి అట్లీస్ట్ ముందు శాంతి నెలకొనేట్టు. ప్రభుత్వం దగ్గర అధికారం లాక్కుంటావు, నీ అధికారం సరిగా ఉపయోగించి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేయవు. ఉన్న అధికారంలో ఎవడైతే ప్రోయాక్టివ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అగ్రెసివ్ ఉండే వాళ్ళము ఎంకరేజ్ చేశారు. కొంచెం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి వాళ్ళకు థ్రెట్ పెట్టారు. వాళ్ళకు భయం, ఈ టైంలో ఎందుకులే ఎలక్షన్ కమిషన్ కోపం ఆగ్రహానికి గురి చూడాల్సి వస్తుందని వాళ్ళు హెజిటేట్ చేసి వెనక్కు జరుగుతున్నారు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా డేంజర్లో పడదా? శాంతి భద్రతలు డేంజర్లో పడవా? ఇదే అదనుగా ఇటువైపు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అరాచకం సృష్టించి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని వాళ్ళు మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోవడం. నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు, నీ పార్టీనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వే మళ్ళీ ఈసీకి రాస్తావు, సిఎస్కి రాస్తావు. అసలు విచ్చలవిడిగా
ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించినాడు వాళ్ళ డెలిగేషన్. ఎన్నికల కమిషన్ అధిక పర్యవేక్షణలో ఉన్న సిస్టమ్ అది ఫెయిల్ అయితే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఎన్నికల కమిషన్దే. దాన్ని నేను ఇంతకుముందు అన్నట్టు ఫెయిల్ అయిందో లేదా పక్షపాత ధోరణిలో ఉన్న వ్యవహరిస్తోంది ఎన్నికల కమిషన్, లేదా ఉదాసీనంగా ఉన్నందువల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి. కనీసం ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ దారిన జరిగేట్టుగా జోక్యం, మితిమీర జోక్యం తప్పించకపోతే వచ్చే 10-15 రోజులు ఇంకా రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. వీధుల్లో పడి కొట్టుకోమని వదిలేయడం అంటే అంతకంటే ఘోరం ఉండదు. మా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజలకు నష్టం కలిగించేది లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వాట అది మాకే నష్టం. అందువల్ల వాటి జోలికి పోము, వీలైనంతగా నిగ్రహంగా ఉంటాం. బట్ కంట్రోల్ చేయాల్సిన ఈసీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేల్కొని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు పోలింగ్ అయిపోయింది. ఎవరికి వేశారో జనం వేశారో ఈవీఎంలో నిక్షిప్తమైనవి. జూన్ 4న అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ విజృంభించి ఇంతకుముందంటే ఏదో ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురు కావాలని చెప్పి రాస్తున్నాడు. ఆయనకేం పని అసలు అదేది స్కీములకు కాకుండా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని. ఇంకా ఆ మైకం దిగలేదో మనకు అర్థం కావట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన సంక్షేమ పథకాలు ఇదే ఈ పెచ్చ మీడియాని ఈ చంద్రబాబు నాయుడే వాళ్ళ బిల్లులు పే చేయలే, వీళ్ళవి చేయలే, మొత్తం సంక్షేమ పథకాలు పెడుతున్నారు వాళ్ళే అంటారు. ఆ సంక్షేమ పథకాలు సరిగా పోకుండా వీళ్ళే అడ్డం పడతారు. టీడీపీ నాయకులు కానీ వాళ్ళ ప్రాక్సీలు కానీ చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ ఎన్నికలకు ముందు. ఇప్పుడు అయిపోయినాక అవి రొటీన్ వాటిదారిని అవి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు పోకుండా కాంట్రాక్టర్ల బిల్లులు ఏలకొలు చేస్తున్నారు, పే చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక లెటర్. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, ఈ హింసాకాండ ఇవి వాళ్లే పాల్పడి శాంతి భద్రత సమస్య వచ్చిందని చూడడం, మా పార్టీ వాళ్ళ మీద సానుభూతి పరుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాలనైతే హక్కును చేర్చుకున్నారో వాళ్ల మీద దాడులు పెంచి అభద్రతాభావం సిన్సియర్గా ఉన్న అధికారుల్లో అలాగే ప్రజల్లో బడుగు వర్గాల్లో మా పార్టీ కార్యకర్తల మీద జరిపే దాడుల ద్వారా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. ఒకటి డిమారలైజ్ చేయడం, 2 ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం, దీనికి ఎన్నికల కమిషన్లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం, వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పి లాభం ఉంది, ఆయన కుట్రదారే ఆయన అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించే రకంగా కరెక్టివ్ మెజర్స్ ఇమ్మీడియట్ తీసుకోవాలని కోరుతున్నాం. అండ్ ఎవరైనా కావాలని పొరపాటు తప్పు చేసి ఇది చేసిన అధికారులు గారి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ వర్గాల అభ్యున్నతి కోసం, సమాజ శ్రేయస్సు కోసంలో భాగంగా కోరుకోవడంలో భాగంగా వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ వచ్చారు. వాళ్ళ దీవెనలన్నీ ఆయనకు లభించినాయి, అందరూ చూశారు. ఓవర్వెల్మింగ్గా దాదాపు గత 19 ఎలక్షన్లతో పోలిస్తే 1.4%, 1.8% ఎంతో ఎక్కువ అడిషనల్. అందులో మహిళలు ఎవరినైతే తన అక్క చెల్లెమ్మల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా చూసుకున్నారో వాళ్ళకే తన పథకాల ఫలాలన్నీ అందజేశారు. తద్వారా పేద కుటుంబాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి. వాళ్ళ ఓటింగ్ కూడా పెరగడం,
ఇదంతా దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన మరోసారి సమాజ శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధికి ఏదైతే ఆయన మొదలుపెట్టాడో 19లో యజ్ఞం, అది 2029 వరకు అవిఘ్నంగా జరగడానికి అవసరమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది క్లియర్గా కనపడుతుంది. మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి ఈ 10 రోజుల ఏదో ఎవరు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చేసి ఇది అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే దృష్టిలో పెట్టుకుంటాం. అలాగే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, సంయమనం కోల్పోవద్దు, ఇంకొక 2 వారాలు. కానీ ఈలోగా మా రిక్వెస్ట్ అయితే ఎన్నికల కమిషన్ తన బాధ్యత, తనకు ఏదైతే చాలా దాన్ని ఏమంటాం, మొత్తం బాధ్యత ఇచ్చిందే మంచి వాతావరణం ఉండాలా, లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు కండక్ట్ చేయడమే కాకుండా కౌంటింగ్ వరకు రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలని ఏదైతే పెట్టారో అది అధికారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించట్లేదని వచ్చిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో తొలగించుకోవడానికి ఇమ్మీడియట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్తున్నా కదా, ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోగం అది పోయినట్లంగా, మైకం దిగినట్ల ఒక ఇది క్రియేట్ చేసి తను క్రియేట్ చేసుకున్న దాంట్లోనే ఇంకా ఉన్నట్టున్నారు. లేదు నేను అంటున్నట్టు డిమోరలైజ్ చేయాలనే దీంట్లో ఉన్నట్టున్నారు. ఆయనకు వ్యవస్థ ఒకటి ఏదన్నా తనకు దాని మీద పట్టు దొరికే రకమైన అవకాశం వస్తే దాన్ని వాడుకొని లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదైనా చేస్తాడు. అందులో భాగంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. నాకు అనిపిస్తున్నది ఈ 15 రోజులు అల్లకల్లోలం క్రియేట్ చేస్తే ఏదన్నా దాని ఇంపాక్ట్ ఎక్కడికెక్కడ మా పార్టీ వారు కొంత ఇది అవుతారేనో, లేక అధికారులు భయపడి రేపు వాళ్ళు చెప్పినట్టు ఆడి కౌంటింగ్ దగ్గర ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడేమో. కానీ ఆయన పప్పులేం ఉడకవు. ఇది ఇంకా తన సహజమైన నేచర్ అనుకోవాలా, బహుశా బయట ఈ 15 రోజులు ఆయనే వస్తున్నాడని ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకే రాస్తున్నట్టు. లేకపోతే గవర్నర్కు ఆయన రాయడం ఏంటి? ఏది పథకాలకు కాదు కాంట్రాక్టర్లకు పే చేస్తున్నాడని అబద్దాలతో కూడినవి రాయడం ఏంటి? ఇవన్నీ కూడా చూస్తే ఏదో హీ ట్రైంగ్ టు సెండ్ ఏ మెసేజ్. మరి ఈలోగా ఏం చక్కదిద్దుకోవాలనుకున్నాడో తెలియదు ఆయన చేసి. ఏదో తన నేచర్ లేదా తన కుట్ర ఉందని అయితే అనుకుంటున్నాను దీంట్లో పూర్తిగా. ఇప్పుడు ఈరోజు పెట్టాము, ఇంతకుముందు అప్పుడే దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇవన్నీ ఏదైతే ఈ రోజు పెట్టారో కంప్లైంట్లో పెట్టడం కానీ అంతకుముందు ఇవి త్రూ ప్రాపర్ ఛానల్ డిస్క్రీట్ గాను ఇన్ఫార్మ్ చేస్తున్నవే. ఎందుకంటే ఎన్నికల కమిషను మనమే తెచ్చుకున్న రెఫరీ లేదా మనం తెచ్చుకున్న న్యూట్రల్ లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యూట్రల్ బాడీ దాన్ని మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఎన్నికలు సజావుగా జరగకపోతే నష్టపోయేది మేమే. కాబట్టి పూర్తి రెస్పెక్ట్తో ఏ డెసిషన్లు తీసుకున్నా పల్లెత్తు మాట అనకుండా గౌరవిస్తూ వచ్చాం. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటివి అయితే దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయన ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దృష్టికి వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చూస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కరెక్ట్ చేయడము, లేదంటే జోక్యం చేసుకోవడము, దట్టు పూర్తి ప్రాపర్ ఎంక్వైరీ చేసేది జరగాలి. కానీ అసలు ఏది లేకుండానే నువ్వే తప్పు చేసే వాళ్ళను ప్రోత్సహించడము, లేకుంటే అలాంటి ఆ వాతావరణం క్రియేట్ చేయడము అనేది కరెక్ట్ కాదు అనేది చెప్తూనే వచ్చాం. సో ఇప్పుడు మరీ మితిమీరిపోతున్నాయి. అందువల్లే ఈరోజు ఓపెన్గానే వాళ్లకు సబ్మిట్ చేశాం. ఇప్పటికైనా తీసుకోమని ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇది కూడా అసాధారణమైనవి నాకు తెలిసి. అది ఆఫ్ కోర్స్ వాళ్ళ పర్వీలో సమస్య ఎక్కడంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి అన్ని వచ్చాక కోడ్ ఉన్నంత వరకు సాంకేతికంగా ఇట్ ఈజ్ రైట్, దే కెన్ పుల్అప్ ఎనీ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో ఒక ఇండివిజువల్ పిలవచ్చు, ఏదైనా అడగవచ్చు, దాంట్లో తప్పు వాళ్ళకు పూర్తి అధికారాలు ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం చాలా వాటిని జాగ్రత్తగా వాడాల్సిన అధికారాలు అవి. ఆచితూచి 100 సార్లు ఆలోచించి చేయాల్సింది. అప్పుడే దాని స్వతంత్ర ప్రతిపత్తి నిలబడుతుంది ఎన్నికల కమిషన్. అదైతే కనపడట్లా. పోలింగ్ తర్వాత ఇప్పుడు ఉన్న వాటి మీద సహజంగా అడ్మినిస్ట్రేషన్ ఫ్రీగా వదలాలా, మీరు హ్యాండిల్ చేసుకోండి, దాంట్లో జోక్యం అనేది ఉండకూడదు.
కానీ అది కూడా జరుగుతోందంటే ఇది అసాధారణంగానే కనిపిస్తుంది. అసలు అంతమంది అధికారులు అంత ఇర్రేషనల్గా వితౌట్ ఎనీ ఇది లేకుండా ఒక పార్టీ కంప్లైంట్ ఇచ్చిందని బదిలీ చేయడమే పెద్ద అసాధారణమైంది, అన్యాయమైంది. అయితే ఎక్కడైతే బదిలీలు చేశారో అక్కడే హింస పెరగడం అంటే మరి హూ ఇస్ ఆన్సరబుల్? ఈసీనో లేదా దాని తరఫున ఇక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళే ఆన్సరబుల్ కదా, వాళ్ళు సమాధానం ఇవ్వాలి కదా. నువ్వు కరెక్ట్ చేసింది నువ్వు కరెక్టివ్ మేజర్ అయితే మరి అల్లర్లు జరగకూడదు కదా. అక్కడ జరుగుతున్నాయంటేమి నువ్వు ఒకరి పనుపున ఇది చేసినట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అక్కడ పెట్టినట్టే కదా. సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా అని మేము అడుగుతున్నాం. అలాగే దానికి తగిన ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. పురంధేశ్వరి లెటర్ రాయడము, అసలు ఆ లెటర్ రాసినందుకు ఆమెను అడ్మానిష్ చేయాలా, సీరియస్ తీసుకోవాల్సిన ఈసీ అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుందని అనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అయితే సంజయ్ అడగలేవు, ఎందుకంటే టెక్నికలీ ఇట్ ఈస్ దానికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి లేదా దాని అధికారాలు సర్వం సహాధికారాలు ఉన్నాయి. బట్ ప్రజలకైతే తెలియాలా జరుగుతున్నది తప్పు జరుగుతోంది, ఎవరైతే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే తప్పు చేస్తున్నారు, లేదా వాళ్ళ తరపున ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు. దీనికి పై వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు, ఎందుకంటే కూటమి అంతా వాళ్ళు కలిసి ఉన్నారు. దానికి అది చంద్రబాబు నాయుడుకు కావాల్సిన రకంగా ఆడే రకంగా ప్లాట్ఫామ్ తయారవుతుంది. దాన్ని ఎన్నికల కమిషన్ పైన ఢిల్లీలో నుంచి కూడా వాళ్ళు చూస్తున్నట్టు వదలము లేదా ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు. చేశాం కదా, ఈరోజు ఇచ్చింది మొత్తం కేసులతో సహా ఆధారాలతో సహా వాళ్ళ ముందుకు పెట్టాము. పెట్టి ఇమ్మీడియట్ తప్పించమన్నాం. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడో రిటైర్ అయిన అధికారి ఆయన ఒక సైడ్ ఆయనకి ఏదన్నా కంట్రోల్ అంటూ ఉంటుందా? ఎందుకంటే నోబడీ కెన్ డూ, ఆయన ఏం చేయలేము. అలాంటి వాడిని ఎవరైనా పెడతారా? ఆ పెట్టడంలోనే దానికి ఏదో రాజకీయ పరమైన ఇది ఉందని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే ఒక రాజకీయ పార్టీ తరఫున లేదా కూటమి తరఫున వ్యవహరించడానికి ఇష్టపడేవాళ్ళు లేదంటే సుముఖంగా ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టి నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇది ప్రజలకు తెలియాలి, అందుకోసమే ఈరోజు మాట్లాడుతున్నాను. అవును, ఇవన్నీ వాళ్ళు పుట్టిస్తున్న పుకారు. ఏముంది రాసేప్పుడు? నేను చెప్తున్నా కదా, రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మా వాళ్ళను కట్టడి చేయాలి, కాదని ఎవరన్నారు? ప్లేయర్స్ను కట్టడి చేయడానికి లేదంటే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత. సో మా వైపు వాళ్ళని రిస్ట్రైన్ చేయండి వద్దని ఎవరన్నారు? కానీ ఒకవైపు రిస్ట్రైన్ చేసి వాళ్ళను ఫ్రీగా వదులుతున్నారు. మా వాళ్ళు ఇక్కడ పలానా దగ్గర థ్రెట్ ఉంది, ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్ ఉన్నట్టు ఎవరు రావట్లా, వాళ్ళను వదిలేసి ఈ పక్క కట్టడి చేస్తున్నారు. అలాగే దాడులు జరిగినా కూడా కరెక్ట్ విధి లేదు, వీడియోలతో సహా సబ్మిట్ చేస్తున్నారు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆర్బిటరీగా అధికారులను ఎట్లా మారుస్తావు? మార్చిన తర్వాత అక్కడ సంఘటనలు దుర్ఘటనలు ఏమైనా హింసాకాండ జరిగితే ఎవరు ఆన్సరబుల్? నువ్వు కాదా? ఎన్నికల కమిషన్ కానీ లేదంటే దాని తరఫున అబ్జర్వర్ కాదా? ఇంకా ఆయన ఎట్లా కంటిన్యూ చేస్తారు? అతను ఏమైనా సర్వీస్లో ఉండేవాడనైతే ఒంట్లో కొంతన్నా ఇది ఉంటుంది, కాదు రిటైర్డ్ కాబట్టి అతను పొలిటికల్ దీంతోనే పంపినారని అంటున్నాము. ఇంకా ఇది కవర్ చేసుకోవడానికి ప్రజల్లో ఫాల్స్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇచ్చేయడానికి టీడీపీకి ఎప్పుడూ తెలిసిన సహజమైన విద్య. గవర్నర్ దగ్గరికి పోతారు, ఇంకోటి దగ్గరికి పోతారు, లెటర్లు రాస్తారు, ఇక్కడ ఘోరాలు జరిగిపోతారు. నువ్వే తప్పు చేసి ఒక సిస్టమ్ను వాడుకొని, అది ఏ వ్యవస్థనైనా సరే వాడుకుంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ వ్యవస్థ కదా, వాళ్ళు చేసింది వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈరోజు సిఎస్ను వాళ్ళు పిలిచారంటే ఈసీ చాలా సీరియస్, అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పు చేసిందని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి ప్రజలు. ఎన్నికల ముందు వరకు అంటే సరే అనుకున్నాం, ఇప్పుడు చేయడం ఆశ్చర్యంగా ఉంది పోలింగ్ అయిపోయిన తర్వాత. సో ఏం ఆశించి చేస్తున్నారంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలా, లేదా ఒక రకమైన అరాచకం క్రియేట్ చేసి నేను ఇంతకుముందు అన్నట్టు కౌంటింగ్ డే దగ్గర పడే కొద్దీ అందరినీ డిమారలైజ్ చేయడము, లేదా అఫీషియల్స్ నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇది చేయాలంటే భయపడే రకంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం ఏదో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా
బడుగు వర్గాలు వాళ్ళు అవుట్ అండ్ అవుట్ ఓన్ చేసుకుని ఎన్ని గంటలైనా సరే మేము ఏదైతే ఎవరినైతే మాకు ఇన్నాళ్ళు మాకు అండగా నిలబడ్డాడో ఆయన నిలబెట్టుకోవాలని వచ్చినట్టు అనిపిస్తుంది. లేకపోతే అంత టైం క్యూలో నిలబడడం అసాధ్యం. గంటలు గంటలు వెయిట్ చేయడం, మహిళలు ముఖ్యంగా వాళ్ళు రాత్రులు మళ్ళీ అంతవరకు ఉండడం, ఇవంతా క్లియర్గా ప్రజల కోసం ఎవరు నిలబడితే వాళ్ళ కోసం ప్రజలు నిలబడతారు అనే థీమ్ను అనే దీన్ని సూత్రాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇది చాలా పాజిటివ్. ఇది అదే నేను అంటున్నా, ఎన్నికల కమిషను చేసిన హడావుడి నిర్ణయాలు ఇంతమంది బదిలీ చేయడం చూస్తే అసలు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా, రాష్ట్రమే సమస్యాత్మక రాష్ట్రం అన్నట్టు చేశారు. మరి ప్రజలేమో ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద పండగ ఎలక్షన్ అనే పోలింగ్, దాంట్లో అసలు ఇవేమి పక్కకు తోసేసి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అపోజిషన్ చేసిన అన్ని రకాల కూటములు కట్టడం అడ్డంగా కేవలం అధికారం కోసం ఆ కూటమిలో ఉన్న ప్రధాన ఢిల్లీలో ఉన్న వాళ్ళ ప్రాపకం చూసుకుని వ్యవస్థను మేనేజ్ చేసి ఇచ్చేయడం, వీటన్నిటి కూడా జనం ఏం పట్టించుకోరు. అల్టిమేట్గా ప్రజలకు నేను ఇంతమంది అన్నట్టు మంచి చేసిన వాళ్ళు ప్రజలు చూసుకుంటారు, హక్కున చేర్చుకుంటారు, నిలబెట్టుకుంటారు అనేది దీని సారాంశం. చంద్రబాబు నాయుడికి ఇప్పుడున్న బుద్ధి వస్తే రాదు, ఆయనకు రాదనేది అర్థమవుతుంది. అది రియలైజ్ అయితే మంచిది. ఆయన కాడు, ఆయనకు తెలిసింది ఒకటే, వ్యవస్థలతో ఆడుకోవడం, మేనేజ్ చేయడం, వాడుకొని ఆ లాస్ట్ సెకండ్ వరకు ఏదో ఒక కుట్రలు చేసే కుతంత్రాలు చేసే దాంట్లో ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకోవడం అనేది అది మాత్రమే పోతున్నాడు. ఇదంతా ఇంకొక 2 వారాల ముచ్చట ఆయన ఏం చేసినా. అయితే ఈలోగా ప్రజలు నష్టపోతున్నారు. ఇంతకుముందు అన్నట్టు పేదవర్గాలు, మా పార్టీ కార్యకర్తలు నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళ మీద అటాకులు పెరిగాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అటాకులు పెరుగుతున్నాయి. ఇవి దారుణమైన విషయం. దాని మీద మేము ఆందోళన చెందుతున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.